أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. قل إني نهيت أن أعبد الذين تدعون من دون الله قل لا أتبع أهواءكم قد ضللت إذا وما أنا من المهتدين. ఇలాను నిశ్చయంగా అల్లాహ్ను వదిలి మీరు ప్రార్థించే ఈ ఇతరులను కల్పిత దైవాలను ఆరాధించటం నుండి నేను వారించబడ్డాను. మరియు ఇలాను నేను మీ కోరికలను అనుసరించను. అలా చేస్తే వాస్తవానికి నేను మార్గభ్రష్టుడను అవుతాను మరియు నేను సన్మార్గం చూపబడిన వారిలో ఉండను. قل إني على بينة من ربي وكذبتم به ما عندي ما تستعجلون به إن الحكم إلا لله يقص الحق وهو خير الفاصلين. ఇలాను నిశ్చయంగా నేను నా ప్రభువు తరఫు నుండి లభించిన స్పష్టమైన ప్రమాణంపై ఉన్నాను. మీరు దానిని అబద్ధమని నిరాకరించారు. మీరు తొందర పెట్టే విషయం నా దగ్గర లేదు. నిర్ణయాధికారం కేవలం అల్లహకే ఉంది. ఆయన సత్యాన్ని తెలుపుతున్నాడు మరియు ఆయనే సర్వోత్తమమైన న్యాయాధికారి. قل لو أن عندي ما تستعجلون به لقضي الأمر بيني وبينكم والله أعلم بالظالمين. ఇలాను ఒకవేళ వాస్తవానికి మీరు తొందర పెట్టే విషయం శిక్ష నా ఆధీనంలో ఉండినట్లయితే నాకు మీకు మధ్య తీర్పు ఎప్పుడో జరిగిపోయి ఉండేది. మరియు అల్లాహ్కు దుర్మార్గులను గురించి బాగా తెలుసు. وعنده مفاتح الغيب لا يعلمها إلا هو ويعلم ما في البر والبحر وما تسقط من ورقة إلا يعلمها ولا حبة في ظلمات الأرض ولا رطب ولا يابس إلا في كتاب مبين. మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన అల్లహ్ వద్దనే ఉన్నాయి. వాటిని ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు భూమిలోనూ సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు. మరియు భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజ, అది పచ్చిది కాని ఎండినది కాని, అంతా స్పష్టంగా ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది. وهو الذي يتوفاكم بالليل ويعلم ما جرحتم بالنهار ثم يبعثكم فيه ليقضى أجل مسمى ثم إليه مرجعكم ثم ينبئكم بما كنتم تعملون. మరియు ఆయనే రాత్రి వేళ మీరు నిద్రపోయినప్పుడు మీ ఆత్మలను తీసుకుంటాడు, స్వాధీనపరుచుకుంటాడు. మరియు పగటి వేళ మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. ఆ పిదప నిర్ణీత గడువు పూర్తయ్యే వరకు దానిలో పగటి వేళలో మిమ్మల్ని తిరిగి లేపుతాడు. ఆ తరువాత ఆయన వైపునకే మీ మరలింపు ఉంది. అప్పుడు పునరుత్థాన దినమున ఆయన మీరు చేస్తూ ఉన్న కర్మలన్నీ మీకు తెలుపుతాడు. وهو القاهر فوق عباده ويرسل عليكم حفظة حتى إذا جاء أحدكم الموت توفته رسلنا وهم لا يفرطون. ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం, ప్రాబల్యం గలవాడు. మరియు ఆయన మీపై కనిపెట్టుకుని ఉండేవారిని పంపుతాడు. చివరకు మీలో ఒకరికి చావు సమయం వచ్చినప్పుడు మేము పంపిన దూతలు అతనిని మరణింపజేస్తారు. మరియు
వారెప్పుడూ అశ్రద్ధ చూపరు. ثم ردوا إلى الله مولاهم الحق ألا له الحكم وهو أسرع الحاسبين. తరువాత వారు వారి నిజమైన సంరక్షకుడు అల్లాహ్ సన్నిధిలోకి చేర్చబడతారు. తెలుసుకోండి, సర్వ న్యాయాధికారం ఆయనదే, మరియు లెక్క తీసుకోవటంలో ఆయన అతి శీఘ్రుడు.